తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఆడవాళ్ళు సహజంగా నెలసరి సమయంలో అంటే పూజా విధానం కానివ్వండి, పూజా గదిలోకి వెళ్ళటం కానివ్వండి, అంటే దీపారాధన అంటే కొంతమంది ఏంటంటే చేయటానికి ఇష్టపడుతుంటారనమాట. సో చేయకూడదు అనేది మన హిందూ ధర్మం ప్రకారంగా ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం మీ అంటే ఇన్నాళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో సో ఎన్నో విషయాలు మీరు శాస్త్రపరంగా ఆధ్యాత్మికవేత్త కాబట్టి తెలిసి ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఏదైనా ఒక ఉపదేశం అనుకోండి. సనాతన ధర్మం మనకు అందించినటువంటి విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాటులు, మనకున్నటువంటి ఎన్నో రకాలైన హైందవ ధర్మంలో చెప్పినటువంటి నీతి వాక్యాలు ఇవన్నీ కూడా జోడిస్తే సనాతన ధర్మంలో ఈ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చే ఋతుక్రమ విషయం స్త్రీకి ఏదైతే ఉంటుందో అది చాలా మట్టుకు ఎలా ఏర్పడింది అనేటటువంటి చూసుకుంటే ఇంద్రుడికి 5 శాపాలు ఉంటాయి. ఇంద్రుడికి ఉన్నటువంటి ఆ 5 శాపాలను 5గురు ప్రకృతిలో ఉన్నటువంటి 5గురు తీసుకుంటారు. ఒకటి వృక్ష జాతి, 2 నీటి జాతి అంటే ఈ జలచరాలు, 3వది స్త్రీ, అలాగే 4వది వచ్చేసేసి ప్రకృతిలో ఉన్నటువంటి పశుపక్షాదులు, 5వది వచ్చేసేసి భూచరాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే పంచభూతాలలో ఉన్నటువంటి ఈ 5 ఇంద్రుడికి ఉన్నటువంటి 5 శాపాలను తీసేసుకుంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. మీకు పురాణం అంటే మనకు ఇంద్ర పురాణంలో కనుక తీసుకుంటే ఇంద్రుడికి ఉన్నటువంటి 5 శాపాలు తీసుకున్నటువంటి వారిలో ఈ 5గురు ఉంటారు. అందులో స్త్రీ కూడా ఉంది. అంటే స్త్రీ నెలసరి అయ్యేటటువంటి సమయంలో ఇంద్రుడికి ఉన్నటువంటి శాపం తీసుకోవడం ద్వారా స్త్రీ 5 రోజుల పాటు పక్కన బహిష్టు అని అంటాము. బహిష్టు అంటే అర్థం ఏంటి? దేనిని ముట్టుకోకుండా ఏ రకమైనటువంటి పని చేయకుండా భాండాగారాలను కానీ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కానీ, లేదా పూజాధికృతుల వస్తువులను కానీ, పూజా మందిరంలోకి వెళ్ళడం కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి శాస్త్రవచనం. ఎందుకు చేయకూడదు? ప్రకృతి సహజ సిద్ధంగా భగవంతుడు ఏర్పరిచినటువంటిదే, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే స్త్రీకి ఆ 5 రోజులు ఋతుక్రమం జరిగేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మనకు ఇన్ ఫ్యూచర్ అంటే సైంటిఫిక్గా చెప్పాలంటే ఇన్ ఫ్యూచర్లో గర్భస్థ శిశువుకి కానీ లేదా మన గర్భానికి కానీ ఏదైనా ఇబ్బంది జరుగుతుండవచ్చు. లేదు అని అంటే కనుక హెల్త్ ఇష్యూస్ అంటాము, అలాంటి రోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే ఆ సమయంలో స్త్రీ చాలా క్షీణించిపోతుందట. అంటే ఆ సమయంలో స్త్రీకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడం కానీ, లేదా ఆలోచనలు అనేటటువంటివి విపరీతంగా పెరిగి కామకువాంఛలు పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడడం కానీ, లేదా ఆ సమయంలో పురుషుడు ఇద్దరూ కూడా ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఆ సమయంలో ఋతుక్రమ సమయంలో పురుషుడు కామించడం కానీ లేదా ఆ సమయంలో కలవడం కానీ జరిగితే అప్పుడు హెల్త్ పరంగా ఇబ్బంది వస్తుంది ఒక రకంగా తీసుకుంటే. లేదు శాస్త్రపరంగా అలా కలవడం ద్వారా అనేక ఘోర ప్రమాదాలు జరుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంధ్యా సమయంలో కానీ, నిషిద్ధ సమయాలలో కానీ, లేదు ఇలాంటి ఋతుక్రమం జరిగేటటువంటి సమయంలో కానీ భార్యాభర్తలు కానీ స్త్రీ పురుషులు కానీ ఎవరైనా కలిస్తే వాళ్ళకు పుట్టబోయేటటువంటి సంతానం రాక్షస సంతానమై ఉంటుంది. దేశానికి ప్రమాదం చేసేటటువంటి సంతానమే పుడుతుంది. హైందవం మీద తిరుగుబాటు చేసేటటువంటి ఒక ఆలోచనలతో పుడతాడు. భగవంతుడంటే పూర్తిగా విరుద్ధంతో పుడతాడు. భగవంతుడంటే రాక్షసుడిలా చూసేటటువంటి ఒక రాక్షస జాతిలో పుట్టినటువంటి సందర్భాలు ఏర్పడతాయి అనేటటువంటి కొన్ని ఆధారాల కారణం చేత ఇలాంటి సందర్భాలలో అస్సలు కలవకూడదు. ఆ సమయాలలో స్త్రీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంతేగాని ఇదేదో స్త్రీకి ఉన్నటువంటి ఈ ఋతుక్రమ విషయం ఏదో నిషిద్ధము, అలా చేసినప్పుడు ఏదో జరిగిపోతుంది అనేటటువంటిది విషయం భయపెట్టడం కాదు. ఇలా ఉన్నటువంటి సమయంలో స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. నెలకు 30 రోజులు ఉంటాయి. నెలకు 30 రోజుల్లో 5 రోజులు స్త్రీ తప్పకుండా పక్కన కూర్చోవడం అనేటటువంటిది హైందవ సాంప్రదాయంలో పెట్టినటువంటి ఒక కట్టుబాటు. ఆ కట్టుబాటుని మీరితే ఏమవుతుంది అని అంటే అప్పటికేం కాదు, కానీ భవిష్యత్తు తరాలలో నీకు ఇబ్బందులు వస్తాయి. చాలా మంది ఏమనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు మనకే తెలియదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అప్పుడు ఎందుకు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చాలా మంది విలవీగుతూ ఉంటారు.
అలా విర్రవీగినటువంటి వారికి కాలం సమాధానం అనేటటువంటి ఏదో ఒక సమయంలో చెప్తుంది. అయితే గురుగారు ఈ మధ్య మీరు కూడా చూసుంటారు, ఒక లేడీ వచ్చేసి తను పీరియడ్స్ టైంలోనే అమ్మవారికి అభిషేకం చేస్తాను, అమ్మవారిని తాకుతాను, అన్ని రకాల పూజా విధానాలు పాటిస్తాను, నేను బయట ఉండను, ఆ గుడికి తను హెడ్ గా చెప్పుకుంటుంది. సో నేను చూడలేదు మరి. అంటే ఆ విధంగా అంటే అది శాస్త్ర విద్ధం. మీరు చెప్పేది ఏదైతే ఉంటుందో అలా నేను గుడికి హెడ్ అయినంత మాత్రాన, ఒక దేవాలయానికి నువ్వు చైర్మన్ అయినంత మాత్రాన నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే అది ఎప్పుడో ఒకప్పుడు నీ వంశాన్ని దెబ్బతీస్తుంది. దాదాపుగా తను ఒక 5 ఏళ్ల నుంచి కంటిన్యూ ఆ గుడికి వెళ్ళటము, అభిషేకాలు చేయటము, అమ్మవారిని తాకటము, పూజలు చేయటం ఇదంతా జరుగుతుందంట. సో మనకు లేటెస్ట్ గా ఈ మధ్య బయటకు వచ్చింది, అది కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అంటే నేను బాగున్నాను, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను, నాకేం జరగలేదు అనేది చెప్తుంది. ఇక్కడ మీరు ఒకటి విషయం ఆలోచన, బాగుండడము అని అంటే ధర్మం ఎప్పుడు వెంటనే శిక్షించదు. అలా ధర్మం అయిన వెంటనే శిక్షించాలంటే ప్రపంచంలో మనిషి అనేటటువంటి వాడు భూమి మీద బ్రతకడమే చాలా కష్టమవుతుంది. కర్మ ఎప్పుడైనా మనిషిని ఎలా వెంటాడుతుందంటే దాని యొక్క ఫలితం అనేటటువంటిది నువ్వు ఎప్పుడు అనుభవిస్తావంటే నీ జీవితంలో చేసిన కర్మలన్నీ కూడా నీకు ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఒకటి వస్తుంది. ఇప్పుడు అంతెందుకండి, ఒక వ్యక్తి దానికి ఒక చిన్న కథ కూడా ఉంది. గురువార ఏకాదశి వ్రతం కథలో తీసుకున్నట్టయితే ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీ ఇంట్లో ముట్టుకుంటే ఎలాంటి దోషాలు ఉంటాయి. గురువార ఏకాదశి కథలు ఊరికే పుట్టలేదమ్మా. ఇవి ఋషులు మునులు వాళ్ళ యొక్క అనుసరించినటువంటి ఏవైతే పురాణ కథలు ఉంటాయో వాళ్ళు అనుసరించినటువంటి ఏదైతే బాట ఉంటుందో దాని నుంచే మనకు కొన్ని కథలు అనేటటువంటి ఆధార రూపకంగా వస్తాయి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి కొన్ని కథల రూపంలో మనకు చెప్పారు. గురువార ఏకాదశి వ్రత కథలో చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఏ స్త్రీ అయితే ఋతుక్రమం సమయంలో ఇంట్లో భాండాగారాలను ముట్టుకుంటుందో, అంటే ఈ ఉన్నటువంటి బెడ్లను కానివ్వండి, వంట పాత్రలను కానివ్వండి, లేదా ఇంట్లో దేవాలయంలో రూములోకి వెళ్ళడం కానివ్వండి, ఇలా చేస్తే ఆ యొక్క దంపతులు అనేటటువంటి వారు ఒకరు కుక్క జన్మ, మరొకరు ఎద్దు జన్మని ఎత్తి అనేక నరకయాతనను బట్టి ఆ ఇంటి చుట్టే తిరుగుతూ ఉన్నారట. ఎప్పటికీ కూడా వాళ్ళ ముక్తి అనేటటువంటిదే లభించలేదట. అలాంటి కథలు కూడా మీరు గురువార ఏకాదశి కథ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. వీలైతే ఆమెకు చదువుకోమని చెప్పండి, ఆమెకు అన్నీ అర్థమవుతాయి. జ్ఞానం లేక, విచక్షణ లేక కలియుగంలో ఇలాంటి అవాంతరాలు పెరిగిపోయి ఇలాంటి ఇప్పుడు ఒక ఆమె చేయడంతో పాటు ఆమె చేసింది కదా నేను చేయడం తప్పేముంది, కానీ ఒకళ్ళనొకళ్ళు ఇది ఎంత ఏమవుతుంది అంతా సంక్రమించి అంతా కూడా ధర్మానికి విరుద్ధంగా వెళ్ళేటటువంటి పనులే తప్ప ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. తన క్వశ్చన్ ఏంటంటే గురుగారు, ఏ వేదంలో చెప్పారు ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉంటే గుడికి రాకూడదని? ఎక్కడుంది చెప్పండి, నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను కదా అనేది తను చెప్తుంది అనమాట. బాగానే ఉంది అనుకోవడం, విర్రవీగడం అనేటటువంటిది ఆమె మూర్ఖత్వం అని చెప్పుకోవాలి. మూర్ఖత్వం ఎందుకన్నాను, వేదంలో ఏమీ చెప్పరు. కొన్ని భగవంతుడు మరి వేదంలో మనకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మరి 84 లక్షల జీవరాశులకు కూడా భగవంతుడు జ్ఞానం ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇవ్వలేదు జ్ఞానం? మరి అంటే భగవంతుడు ఏమో తెలియకనా, భగవంతుడు ఏమైనా పిచ్చివాడా? భగవంతుడు తెలియక అందరికి, మనిషికి అనేటటువంటి వాడికి విచక్షణ జ్ఞానం ఎందుకు ఇచ్చారు? ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో నువ్వు ముందుకు వెళ్ళి నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవడానికి కానీ ఇలా ధర్మాన్ని విరుద్ధపాలు చేయడానికి, అధర్మాన్ని నువ్వు ఎక్కువయ్యేలా చేయడానికి అనేటటువంటి నీకు విచక్షణ జ్ఞానం ఇవ్వలేదు భగవంతుడు. నువ్వు పీరియడ్ టైంలో వెళ్ళావంటే అది నీ మూర్ఖత్వము. ఇంకా నువ్వు మీడియా ముందుకు వచ్చేసి ఇంకా నాకేమవుతుందిలే అని చెప్పేసి ఇంకా 10 మందికి నువ్వు ప్రోత్సహించేలా చేసావు అని అంటే నీతో పాటు ఆ 10 మంది కూడా కష్టపడతారు. అంటే ఇక్కడ పీరియడ్స్ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు దేవాలయంలోకి వెళ్ళకూడదు అని అన్నారంటే ఆమె ఏం చెప్పిందో తెలియదు, కానీ ఆ ఋతు సమయంలో చేసేటటువంటి ఏవైతే ఒక స్త్రీ పనులు ఉంటాయో అవి నిషిద్ధమైనటువంటి పనులు. ఎగ్జాంపుల్గా చెప్తాను, మన ఒంటి నిండా దెబ్బలు తాకాయండి, మొత్తం రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం కారుతున్న సమయంలో మనం ఏదైనా పని చేస్తామా? ఎవరైనా కానివ్వండి. అలా చేయనప్పుడు ఒక స్త్రీకి కూడా అదే సమయంలో ఋతుక్రమం అవుతుంది కాబట్టి ఆ సమయంలో ఒక స్త్రీ శరీరంలో ఉన్నటువంటి మలినమే అదిగా, ఆ మలినం వెళ్తున్నటువంటి సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పినటువంటిది ధర్మశాస్త్రం. దీనికి అనేక రకాలైనటువంటి విధి విధానాలు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఒక గురువార ఎవరికైనా పీరియడ్ సమయంలో ఎందుకు చేయకూడదు అని అనుకునేటటువంటి వాళ్ళకు ఒక గ్రంథం చెప్తాను. అది గురువార ఏకాదశి వ్రతకథ అనేటటువంటిది ఒక గ్రంథం దొరుకుతుంది, గురువార వ్రతకథ అని చెప్పేసి. ఒక్కసారి అది తీసి చదివితే
ఎందుకు చెయ్యకూడదో అనేటటువంటి పూర్తి విషయాలు అందులో మీకు అర్థమవుతాయి. టెక్నాలజీ పెరిగింది కదా, అప్పుడంటే ఇదే కదా, ఇప్పుడు ఇది టెక్నాలజీ మారుతుంది కదా, ఇప్పుడు చేయడంలో తప్పేంటి, అలాగాని అమ్మవారి యొక్క మూల విగ్రహాన్ని ఆమె తాకుతుంది అంటే ఆమె ఎనలేనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో నిషిద్ధము అయినటువంటి సమయంలో చేయకూడదని మనకు ధర్మం ఏది చెప్పిందో అది మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఎగ్జాంపుల్గా నాయన నువ్వు ఆ పండు కొయ్యకరా, ఆ పండు కోస్తే నీకు దారిద్ర్యం చుట్టుకుంటుంది అని అనుకున్నాం అనుకోండి, సరేలే చూద్దాం ఎలాంటి దారిద్ర్యాలు వస్తాయని చెప్పి పండు కోసామనుకోండి, ఆ దారిద్ర్యం అనుభవించేదాకా ఈ శరీరం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఋతుక్రమ సమయంలో మనము పూజా మందిరంకు వెళ్ళడం కానీ, ఇంట్లో అంటే ఈ యొక్క వంట పాత్రలు కానీ, ఇంట్లో వస్తువులను ముట్టుకోవడం కానీ చేయకూడదు. ఇంట్లో బట్టలను కూడా ముట్టుకోకూడదు. పురుషుడికి దూరంగా ఉండాలి. ఒక పక్కన కూర్చోవాలి. ఆమెకు ఎవరైనా సేవలు 5 రోజులు సేవలు చేసుకునేటటువంటి వారు ఒక సర్వెంట్ని ఆమెకు ప్రత్యేకంగా పెట్టేయాలి. అలా చేస్తేనే ఆ ఇంటికి ఎప్పుడూ కూడా అదృష్ట దేవతలు అనేటటువంటి వారు సంచరిస్తారు. అలా కాకుండా ఆ ఋతుక్రమ సమయంలో కూడా ఇల్లంతా ముట్టుకున్నాము, అన్ని పూజలు చేశాము, దేవాలయంలోకి వెళ్ళాము అని అంటే గనక అది ఎప్పటికైనా ఆ వంశాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. వంశం నిర్వీర్యం అయిపోవడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చేయడం ద్వారా ఎంతమంది స్త్రీలు తన సంతానం లేకుండా ఉంటున్నారు చెప్పండి. ఈ మధ్యకాలంలో 49 అని చెప్పేసి కృత్రిమమైనటువంటి సంతానాన్ని కూడా వాళ్ళు పొందేటటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది అంటే ఎందుకు జరుగుతున్నాయి? ఇదిగో ఇలాంటివి అకృత్యాలు చేయడం ద్వారానే స్త్రీకి రాను రాను కృత్రిమ సంతానాలే పెరిగిపోతాయి, నార్మల్ సంతానం జరగడం కూడా కష్టమైపోతేటటువంటి సిచ్యువేషన్స్ ఇగో ఇలాంటివి చేయడం ద్వారా కలుగుతున్నాయి. కనుక ఋతుక్రమ సమయంలో ఎవరైనా సరే ఒక పక్కన కూర్చుండి మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ ఋతుక్రమ సమయంలో ఒక స్త్రీ పురిటి నొప్పులు ఎంతనైతే నరకయాతన అనుభవిస్తుందో ఆ సమయంలో కూడా ఒక స్త్రీకి అదే రకమైనటువంటి నరకయాతన ఉంటుంది. అది మీరు గమనిస్తే గనక ప్రతి ఒక్క స్త్రీ గమనిస్తే గనక అర్థమవుతుంది. ఆ నరకయాతన నుంచి బయటపడడానికే కదమ్మా 5 రోజులు పక్కన కూర్చోమనేది. ఏం చెప్తున్నాము? 5 రోజులు పక్కన కూర్చోండి. మీకు అతిథి సేవలు కానీ మీకు ఏం కావాలో అన్ని తెచ్చించే వాళ్ళు ఉన్నారు కదా, ఆ సమయాన్ని మనము నెల రోజుల్లో 5 రోజుల సమయాన్ని అయితే పక్కన కూర్చోబెట్టమని చెప్తాము. అది ధర్మంలో శాస్త్రంలో ఎలా ఇచ్చారు అనేటట్టు ఆమెకు కావాలి అనుకుంటే గ్రంథం పేరు చెప్పాను కదా, ఆ గ్రంథం చదువుకుంటే ఎందుకు చేయకూడదో అర్థమవుతుంది. ఇక్కడ శాస్త్రం తెలియకుండా, సాంప్రదాయం తెలియకుండా, ఆచారాలు తెలియకుండా చేసేటటువంటివన్నీ కూడా మూర్ఖత్వం అవుతాయి. అందుకే ఇలా మూర్ఖత్వంతో చేస్తే రానున్న కాలంలో స్త్రీలకు సంతానం కలగడమే చాలా కష్టమైపోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే గురుగారు, సో చాలా చక్కటి విశ్లేషణ. ఎందుకు అని అంటే మూర్ఖత్వమే మీరు అన్నట్టుగా. ఏమవుతుంది ఏం కాదులే అంటే ఇప్పుడు జరగకపోవచ్చు, కానీ కర్మ అనేది వెంటాడుతుంది కదా. నేను మీకు మన సోమవతి అమావాస్య కథలో చెప్పాను, ఒక చీమ తెలియకుండా శివుడికి ప్రదక్షిణ చేస్తే కాశీరాజుకి పుత్రికగా జన్మించింది అని చెప్పాను. అంటే ఆ భగవంతుడు ఒక చీమకు అంత పెద్ద జన్మనిస్తే ఇలాంటివి అకృత్యాలు చేయడం వల్ల ఈమెకు ఎంత కఠినాత్మమైనటువంటి జన్మ వస్తుందో ఆమె అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా కూడా భగవంతుడికే వదిలేసేయాలి. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆమె చేసింది ధర్మమా అధర్మమా, తప్ప ఒప్ప అనేటటువంటి ఆమె ఆలోచించుకొని విచక్షణ జ్ఞానంతో కొన్ని గ్రంథాల పేర్లు కూడా చెప్పాను, ఆ గ్రంథాలు చదువుకుంటే ఆమెకు ఋతుక్రమ సమయంలో ఎందుకు చేయకూడదో ఆమెకు ఒక క్లారిటీ. ఓకే గురుగారు, సో చాలా కరెక్ట్ గా అంటే జనాలకి తెలియాలి. ఎందుకనంటే వాళ్ళ కొంచెం మైండ్ అనేది నెగిటివ్ లోనే ఉంది, ఇలా చేయొచ్చు ఏం కాదు దేవుడు పెట్టింది అనే దాంట్లో ఉన్నారు. కానీ సో ఎందుకు అని అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం సంతాన సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది. సో దానికి ఏంటి రీజన్స్ అంటే మనం తెలియక చేసిన తప్పులే. 100% అమ్మా, 100% ఆమెకు సంతానం అయి ఉండవచ్చు, నేను ముట్టుకుంటే నాకేం కాలేదని విర్రవీగుతుండవచ్చు. ఆ విర్రవీగేటటువంటి గర్వం తలకెక్కినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో గర్వాన్ని అనకదొక్కుతాడు కదా. ఆ వచ్చినటువంటి సమయము ఎప్పుడో ఒకప్పుడు ఆమెకు వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు అర్థం అయిపోతుంది, అప్పుడు మొత్తం తిరుగుతా ఉంటుంది. కానీ ఉపయోగం ఉండదు, జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇప్పుడు వర్షం ఆపే శక్తి మన దగ్గర లేదు, కానీ మన మీద పడకుండా మనకు భగవంతుడు కొన్ని ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఏంటి గొడుగో రెయిన్కోటో లేదా ఇంట్లో కూర్చుంటే మనకు వర్షం పడే అంటే అంత శక్తిని ఆపే శక్తి మన దగ్గర లేదు, కానీ మనల్ని మనం రక్షించుకునే శక్తి జ్ఞాన శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు. ఆ జ్ఞాన శక్తితో ఆలోచిస్తే అన్ని అర్థమవుతాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. మూర్ఖుల కోసం అనుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు.